దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందరూ కూడా బాగున్నారని, కుటుంబాలుగా దేవునిలో వర్ధిల్లుచున్నారని, మీరు చేస్తున్న పనులలో, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో, వ్యాపారాలలో, మరి మీరు చేసే ప్రతి వ్యాపకములో కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి వృద్ధిపరిచి మిమ్మల్ని ముప్పదంతలుగా, అరవదంతలుగా, నూరంతలుగా ఫలింపచేస్తున్నాడని నేను నమ్ముచున్నాను. మీ కొరకే తప్పక మరువక ప్రార్థన చేయించున్నాం. మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాల ప్రార్థన సహవాసము మీకు మేలు చేయాలని ఉద్దేశమే తప్ప మరి మరొక ఆలోచన కానీ మరొక ఉద్దేశము కానీ మాకు లేదు. ఎట్టి విధము చేతనైనను మీరు దేవుని యొక్క మేలులు పొందుకోవాలి. ఎట్టి విధము చేతనైనను దేవునిలో మీరు వృద్ధి చెందాలి. ఎట్టి విధము చేతనైనను ఆత్మీయంగా బలపరచబడాలి. అందుకనే ఈ ఉదయకాల వాక్యమును మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాం. ఉదయకాల దేవుని మాటలను మీకు మరి అందిస్తూ ఉన్నాం. ఉదయముననే జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నీవు నిద్రలేసే సమయానికి, నీ ప్రారంభ గడియలలో దేవుని యొక్క మాటలు నీకు చేరువవ్వాలని ఆశతో ఈ పరిచర్య చేస్తున్నా. ఎందుకంటే దీనికి వాక్యం సెలవిస్తుంది. నిర్గమకాండము 20:24 నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను అంటున్నాడు. అంటే దేవుని యొక్క నామమును జ్ఞాపకార్థంగా ఉంచే ప్రతి స్థలములో కూడా ఏముంటుందంటే ఆశీర్వాదం ఉంటుంది. అందుకని ఈ దేవుని యొక్క నామాన్ని ఉదయముననే, తండ్రి యొక్క నామాన్ని ఉదయముననే, క్రీస్తు యొక్క నామాన్ని ఉదయముననే మరి జ్ఞాపకార్థంగా మరి మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. మీ కుటుంబంలో మీ తొలి రోజులో, తొలి గడియల్లో ఈ మాటలు జ్ఞాపకార్థంగా వినబడాలి. ఆయన నామమును బట్టి మనం స్మరణ చేసుకోవాలి. ఆయన నామమును బట్టి మనము మరి ధ్యానించాలి. ఆయన మాటను బట్టి మనం ప్రార్థించే వారంగా ఉండాలి. మరి ఆయన నామమును బట్టి ఎక్కడైతే ఈ జ్ఞాపకం చేసుకుంటామో, అంటే తండ్రి యొక్క నామాన్ని జ్ఞాపకం చేసుకుంటామో, కుమారుని యొక్క నామాన్ని జ్ఞాపకం చేసుకుంటామో, ప్రియ సహోదరుడా, ఆ స్థలంలోకి ఆయన అంటున్నాడు ఏంటంటే, నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. ప్రతి స్థలమునకు నేను వచ్చి నిన్ను ఆశీర్వదించదను. ఎవరైతే ఉదయమున లేచి ఈ ఉదయకాల ధ్యానంలో దేవుని యొక్క నామమును జ్ఞాపకం చేసుకుని మరి ఈ వాక్యాన్ని స్వీకరిస్తూ ఉన్నారో, వారి యొక్క బ్రతుకుల్లో, వారి యొక్క జీవితాల్లో, వారు జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి వారి ఇంటికి, వారు జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి వారి స్థలములకు, వారి జీవితాలకి ఆయన వస్తానంటున్నాడు. జీవితాల్లోకి ఆయన వస్తానంటున్నాడు. వచ్చి నిన్ను ఆశీర్వదించదను. వచ్చి ఊరకనే వెళ్ళిపోయే దేవుడు కాదు, ఆశీర్వదించి వెళ్ళే దేవుడు. నీకు బహుమానమును తీసుకుని వచ్చి నీకు బహుమానమునిచ్చే దేవుడు. నువ్వు జ్ఞాపకం చేసుకుంటుంటే ఆయన నీ కొరకే మరి చక్కటి ఆశీర్వాదములను ఆయనే స్వయముగా తీసుకుని వచ్చే దేవుడు. ఆయన స్వయముగా నీకు అందించే దేవుడు, నీకు మరి ఇచ్చి వెళ్ళే దేవుడు. నేను వచ్చి నిన్ను ఆశీర్వదించదను అంటున్నాడు. అంటే ఆయన స్వయముగా నిన్ను ఆశీర్వదించడానికి వచ్చే దేవుడు. కాబట్టి ప్రియ సహోదరుడా, మరి ఈ ఉదయముననే, ఎందుకనంటే ప్రారంభ గడియల్లోనే నీవు ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నీ ఇంటిలో ఈ మాటలు వింటుంటే, నీ యొక్క నివాసములలో ఈ మాట వింటుంటే, నీ కుటుంబీకులతో కలిసి నువ్వు ఈ మాటలు వింటూ ఉంటుంటే, అక్కడ దేవుని యొక్క నామ స్మరణ జరుగుతుంది, దేవుని నామ ఉచ్చారణ జరుగుతుంది, దేవుని నామాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఆ ఉదయమునని ఆయన వచ్చి నిన్ను ఆశీర్వదించి వెళ్తాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్తాడు. నీ పరిస్థితులన్నింటినీ కూడా ఆయన ఆశీర్వదించి వెళ్తాడు. కాబట్టి ఉదయమునని ఈ ఆశీర్వాదమును మీ ఇంటికి తీసుకురావాలి అంటే ఆయన మీ ఇంటికి నేను తీసుకురావాలి. ఆయన నేను మీ ఇంటికి తీసుకురావాలి అంటే ఉదయముననే ఆయన యొక్క
నామాన్ని జ్ఞాపకార్థంగా మీ చేత నేను మరి ఉంచాలి, జ్ఞాపకార్థమైనటువంటి స్మరణ చేయించగలగాలి. అందుకని మరి ఉదయకాలంలోనే ఈ తండ్రి యొక్క నామస్మరణ, కుమారుని యొక్క నామస్మరణ జరుగుతూ ఉన్నది. కాబట్టి దేవుని నామాన్ని ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటే చాలు ప్రియ సహోదరుడా, నువ్వు పూజలు, బలులు, అర్పణలు ఏమీ చెల్లించిన అవసరం లేదు. ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలు. జస్ట్ జ్ఞాపకం చేసుకుంటే చాలు. నా తండ్రి నీకు వందనాలని జ్ఞాపకం చేసుకో. నా యేసయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకుంటే చాలు. దానికోసము పెద్దగా ప్రయాసపడని అవసరం లేదు. ఈ జ్ఞాపకం చేసుకోవడానికి కూడా నీకు మనసు రాకపోతే, నువ్వు సహకరించకపోతే, జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ఆయన నీకు గుర్తుకు రాకపోతే, మరి దీవెనలు అలా తీసుకొస్తాడండి. ఆయన మీ ఇంటికి ఎందుకు రావాలి? మీ గృహంలోనికి ఆయన ఎందుకు రావాలి? కాబట్టి మన ఇంట్లోనికి ఆయన రావాలంటే జ్ఞాపకం చేసుకుందాం. ఉదయముననే జ్ఞాపకం చేసుకుంటే ఈ ఆశీర్వాదం ఉదయముననే మన ఇంటికి వచ్చి చేరుతుంది కదా. మధ్యాహ్నం జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, మధ్యాహ్నం వస్తుంది ఆశీర్వాదం. అది సాయంత్రం అంటే చాలా తక్కువ సమయం. ఉదయముననే జ్ఞాపకం చేసుకుంటూ ఉదయం నుండి మళ్ళా మరుసటి రోజు ఉదయం వరకు ఉంటుంది. అంటే నీ ప్రారంభ గడియల్లోనే ఆశీర్వాదం నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటే ఆ రోజంతా సంతోషమే కదా, ఆ రోజంతా ఆశీర్వాదమే కదా, ఆ దినమంతా కూడా ఆశీర్వాదమే కదా ప్రియ సహోదరుడా, సహోదరి. కాబట్టి నిన్ను ఉదయముననే ఆశీర్వాదంతో నింపాలని, దేవుని యొక్క నామాన్ని మరి స్మరణ చేసుకుని ఆయన జ్ఞాపకం చేసుకోవాలని, ఆయన్ని నీ ఇంటికి రప్పించాలని, ఆయన నీ ఇంటికి వచ్చి నిన్ను ఆశీర్వదించి వెళ్ళాలని ఈ ప్రయాసను మేము ఉదయముననే కలిగి ఉన్నాం. కాబట్టి ఉదయముననే దేవుని యొక్క నామాన్ని జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకార్థంగా ఆ నామాన్ని బట్టి మీ కుటుంబం అంతా మరి ఈ ప్రార్థన సహవాసములో ఆయన నామస్మరణ చేయండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు వస్తాడు, ఆశీర్వదించి వెళ్తాడు. నీకు ఏ విధమైన కొదవ ఉండదు. ఆ దినమంతా సంతోషమే. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగల దేవా, మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఎవరైతే తీర్మానం చేసుకుని మీ నామాన్ని బట్టి స్మరణ చేస్తూ జ్ఞాపకార్థంగా మీ నామం ఉచ్చారణ చేయాలని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో, ఎవరైతే ఉదయం లేచి నిన్నే తలుచుకుని నిన్నే జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నారో, వారి యొక్క తీర్మానాన్ని స్థిరపరిచి ప్రతిదినము ప్రతిరోజు వారిని ఆయన దర్శించి, మీరే స్వయముగా వారిని దర్శించి, వారి గృహాలను దర్శించి, ఆ స్థలములను దర్శించి ఆశీర్వదిస్తూ ఉండండి, వర్ధిలింప చేస్తూ ఉండండి, బహుగా ఫలింప చేస్తూ ఉండండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని యేసువారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.